నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం జవహర్ నగర్ పరిధిలో పొద్దున ఎర్లీ మార్నింగ్ అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వెంకటరత్నం గారిని అత్యంత దారుణంగా పాశవికంగా చంపేయడం జరిగింది దుండగులు. ప్రస్తుతం వాళ్ళు పరారులో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఒకసారి వాళ్ళ కాలనీ వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు రవీంద్రరావు అండి. సార్ అంటే మీకు ఏంటి సార్, ఏమవుతారు సార్? సార్ కాలనీ వాసి, నైబరు, ఒకే కాలనీ ఉంటాం, ఫ్రెండ్ టైప్ కూడా. కలిసిమెలిసి కాలనీలతో అందరితోని కలిసిమెలిసి ఉండేవాడు. ఈరోజు పొద్దున దాదాపు 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో తమ చిన్న పాపని స్కూల్ని వదిలేయడానికి వెళ్ళి వస్తున్న సందర్భంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు 5-6 మంది ఆయన మీద కత్తితో కానీ రివాల్వర్తో కానీ అటాక్ చేసి దారుణంగా చంపడం జరిగింది. దాని తర్వాత కాలనీవాసులకు ఇదే విషయం తెలిస్తే కాలనీవాసులు వెళ్ళి చూసేవాడు. అప్పుడు ఆయన రక్తమడుగులో పడిపోయి ఉన్నాడు. మరి అప్పటికే క్లూస్ టీమ్ కానీ, జవహర్ నగర్ కానీ, కుషాయిగూడ కానీ పోలీసు సిఏ వాళ్ళ టీంతో వచ్చేసి మరి ఇక్కడ క్లూస్ టీమ్ ఇచ్చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసి తర్వాత బాడీని మన గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అంటే ఎలా ఉండేవాళ్ళు అన్న మీతో? అంటే మీతో ఏమన్నా షేర్ చేసుకున్నారా? ఇట్లా ఉంటుంది అంటే ఆయనకి రౌడీ షీటర్ అనే పేరు కూడా బయట వస్తూ ఉంది. నిజంగానే ఆయన పేరు మీద రౌడీ షీటర్ ఉందా? గతంలో ఇట్లాంటి ఏమన్నా కేసులు ఉన్నాయి అతని మీద? ఏంటి అన్న మీకేమన్నా చెప్పడం జరిగిందా? ఆయన ఇంతవరకు కాలనీలో కానీ బయట కానీ మేము తిరిగేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆయన మీద ఈ కేసు ఉన్నది, ఆ కేసు ఉన్నది, ఆయన ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ విన్న సందర్భం లేదు. ఆయన కూడా ఏ సందర్భంలో కూడా మా మీద ఈ కేసు ఉంది, ఈ రౌడీ షీటర్ ఉందని మాకు ఇప్పటివరకు తెలియదు. ఇప్పటివరకు పోలీసు వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కూడా ఇప్పటివరకు కూడా ఆయన మీద ఏ రౌడీ షీటర్ ఉన్నట్టయితే మాకు అంత అవగాహన లేదు, ఇప్పటివరకు తెలియదు. మరి అంటే చివరిగా ఎప్పుడు కలిసారు? అంటే మీతో ఏమన్నా షేర్ చేసుకోవడం జరిగిందా ఏంటి? చివరిగా షేర్ అంటే నాకు 3 days బ్యాక్ మొన్న ఒక రోజు సాకెట్ మెయిన్ గేట్ దగ్గర కలిసి ఆయన ఏదో అక్కడ మా పాపని కాలేజ్కి వదిలేయడానికి వెళ్తే ఆ సందర్భంలో ఆయన అక్కడ నిల్చొని ఉండే నమస్తే అని అంటే నమస్తే అని మాట్లాడుకోవడం జరిగింది. అంటే మీకు ఏమన్నా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు, వ్యాపారం చేసే సాకెట్లు కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు అంటే మీకు తెలుసా? అంటే రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్స్ చేస్తారు సాకెట్లో. నాకు కూడా ఒక 2 plots ఉన్నాయి సాకెట్లో అటు సైడ్. ఆయన కూడా ఓన్ హౌస్, 3 story బిల్డింగ్, కొన్ని రెంట్స్ కూడా ఇచ్చాడు. ఆయనకు 2 plots కూడా ఉన్నాయని తెలుసు నాకు. అంటే మీకు ఎన్ని గంటలకు వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ ఇది? మాకు దాదాపు 8:30 ప్రాంతంలో వేరే వాళ్ళు ఇట్లా స్కూల్ని వదిలేస్తుంటే మీ సాకెట్ కాలనీలో మర్డర్ జరిగిందని కొంతమంది చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇమీడియట్గా సంఘటన స్థలానికి వెళ్ళడం చేస్తే అక్కడ రక్తం మడుకులు ఆయన పడినాడు. ఏం చెప్తారన్న నిందితులకి కానీ సమాజానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు చివరి? ఏంటంటే సాకెట్ అనేది ఈరోజు తెలంగాణలో చూసినట్టయితే సికింద్రాబాద్ ఏరియాలో సాకెట్ అంటే ఒక బ్రాండ్ కాలనీ, 110 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించే కాలనీ, దాదాపు 30 సంవత్సరాల కాలనీ. ఇక్కడ డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు నివసించే కాలనీలో దాదాపు 800 ఇండ్లు ఇక్కడ ఉన్నాయి, 900 ఫ్లాట్స్ ఉన్నప్పుడు మరి ఇట్లాంటి సంఘటన ఎప్పుడూ ఇక్కడ జరగలేదు. మరి ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణంలో దాదాపు 3 సార్లు మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ నుంచి అవార్డు వచ్చిన కాలనీలో 30 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న కాలనీ ఈరోజు ఇట్లాంటి సంఘటన జరిగిన వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ కాలనీలో వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి ఇట్లాంటి ల్యాండ్ ఆర్డర్ మీద ఎంత ఇది ఉన్నప్పటికీ కూడా మరి కాలనీవాసులకు ఇట్లాంటి ఇక ముందు కూడా జరగకుండా ఉండాలని కాలనీవాసులు భయాందోళనలో అయితే ఉన్నారు ప్రస్తుతం. మీకు ఎవరి మీద అనుమానం ఉందన్న దీని మీద? లేదు, అట్లాంటి అనుమానం ఎవరి మీద. ఓకే, రైట్. చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ కాలనీ వాసులు కానీ సొంత ఫ్రెండ్ అని చెప్తా ఉన్నారు. సన్నిహితంగా మాతో బాగానే ఉంటారు కానీ ఎప్పుడూ ఏ గొడవలు లేదు అతనికి. ముందేదో రౌడీ షీటర్ ఉంది అని చెప్పి అందరూ పేర్కొంటున్నారు కానీ ఆ రౌడీ షీటర్ అనే పేరు కూడా లేదు మాకు తెలిసినంత వరకు అంటూ కూడా క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది.